హలో అందరూ ఎలా ఉన్నారు? ఏంటి వీళ్ళు చెట్లలో కూర్చుని ఏమో చేస్తున్నారు అని ఆలోచిస్తున్నారా? కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు ముట్టిస్తే మంచిది అంటారు కదా. సో మేము మా కమ్యూనిటీలో ఉన్న ఉసిరి చెట్టు చుట్టూరా ఉన్న పిచ్చి చెట్లను అన్నీ తీసేసి ఉసిరి చెట్టును అయితే ముస్తాబు చేస్తున్నాం దీపాలు ముట్టించుకోవడానికి. ఒకరి వెనకాల ఒకరు దీపాలు ముట్టించుకుంటున్నాం అనమాట. అసలు కార్తీక మాసంలో ఎందుకు దీపాలు ముట్టిస్తాం? ఎవరికైనా ఐడియా ఉందా? నాకు తెలిసిన ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటంటే కైలాసానికి దేవతలు ఋషులు అందరు కలిసి శివుడి దగ్గరికి వెళ్ళారంట. ఎందుకోసమని అని అంటే అసలు ఒక ఇయర్లో ఏ మాసం చాలా మంచిది అని అడగడానికి వెళ్ళారంట. అప్పుడు శివుడు అన్నాడంట, కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు, కార్తీక మాసంలో మనం ఏం కోరుకున్నా జరిగిపోతాయి, నాకు భక్తితో దీపాలు ముట్టిస్తే వాళ్ళు కోరుకున్న కోరికలు నా కృప ఎప్పుడు వాళ్ళ మీదే ఉంటుంది అని చెప్తారంట. ఆ తర్వాత ఒక చిన్న ఊర్లో ఒక పేద అమ్మాయి ఉంటుందంట. తను కార్తీక మాసంలో దీపం ముట్టిద్దాం అనుకుంటుందంట. శివలింగం దగ్గర, శివుని ఆలయంలో శివలింగం దగ్గర ముట్టిద్దామనేసి అనుకుంటుందంట. కానీ తన దగ్గర ఆయిల్ కొనడానికి కానీ గీ కొనడానికి కానీ మనీ ఉండవంట. తను శివుడిపైనే భారం వేసి, శివయ్య నీపైనే భారం వేస్తున్నాను, నాకున్న భక్తితో ఈ నీటి దీపాన్ని వెలిగిస్తున్నాను అని దీపం వెలిగిస్తుందంట. తను వాటర్ దీపం వెలిగించాక చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏంటి ఈ అమ్మాయి ఏమన్నా పిచ్చిదా ఇట్లా వాటర్తో దీపం వెలిగిస్తుంది అని నవ్వుకున్నారంట అందరూ. కానీ తన దీపం మాత్రమే రాత్రంతా ప్రకాశిస్తూ ఉందంట. ఎందుకోసమంటే శివుడు తన భక్తికి మెచ్చి తన దీపాన్ని అలా ప్రకాశింపజేసాడంట. ఆ తర్వాత శివుడు తనకి ప్రత్యక్షమై, ఓ భక్తురాలా, నేను నీ భక్తికి మెచ్చి నీ దీపాన్ని ఇలా ప్రకాశింపజేశాను, అది నీటి దీపమైనా కానీ అలానే వెలుగుతూ ఉంది, ఎందుకంటే నువ్వు నాకు భక్తితో దీపారాధన చేశావు కాబట్టి. ఈ కార్తీక మాసంలో ఎవరైతే నాకు భక్తి శ్రద్ధలతో దీపదానం చేస్తారో వాళ్ళకి నా కృప ఎల్లప్పుడూ ఉంటుందని శివుడు అప్పుడు ఆ అమ్మాయికి చెప్తాడంట. ఇది నాకు తెలిసిన కార్తీక మాసం స్టోరీ. అయితే మేము దీపాలు అందరం ముట్టించేసాము. మా తేజబాబు మాత్రం చలి పెడుతుంటే ఎండలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇలా ఉసిరి చెట్టుకి పూజలు కంప్లీట్ చేసేసుకొని ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రసాదాలు ఉసిరి చెట్టు కింద తిన్నామన్నమాట. ఇలా అయితే మా కార్తీక మాసంలో ఒక రోజుని సెలబ్రేట్ చేసుకున్నాము.